తప్పు చేసిన అధికారుల అరెస్టు తప్పదన్నారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటూతు హుస్సేన్ నాయక్. లగచర్ల ఘటన వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని అభిప్రాయపడ్డారు. నిన్న ఎస్టీ కమిషన్ బృందం లగచర్ల బాధిత గ్రామాల్లో పర్యటించి బాధితుల గోడు వింది. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల బాధిత రైతులను జాటూతు హుస్సేన్ నాయక్ పరామర్శించారు. జైలులో ఉన్నవారు అమాయకులు, అసలు కొట్టిన వారు జైల్లో లేరన్నారు. లీడర్లు ఎవరి పేరు చెబితే వారిని వదిలేస్తున్నారని ఆరోపించారు. జైల్లో ఉన్నవారు అసలు ఆ రోజే ఊర్లో లేరని, కొందరు కాలేజీలో ఉన్నారని, కొందరు కూలి పనికి వెళ్లి వారిని పట్టుకువచ్చారన్నారు. సీఎం అన్న తిరుపతి రెడ్డి తమను బెదిరించారని బాధితులు తనతో చెప్పినట్టు వివరించారు. సిఎస్ కు చీఫ్ సెక్రటరీ కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విత్ ఇన్ 10 days లో వీటి పూర్తి నివేదిక కావాలి. అప్పటి వరకు ఆ వర్క్ ఆపేయాలి. ఏది కూడా ఎవరిని ముట్టుకోవద్దు. ఎవరు తప్పు చేయని వాళ్ళు ఆ రికార్డ్ చూసి ఇమీడియట్లీ వాళ్ళ ఎస్పీకి, ఆ ఐజీకి ఆల్రెడీ మార్నింగ్ చెప్పడం జరిగింది. అన్ని వదిలేయండి అని. ఇక్కడ నుండి అక్కడ కేసులు, ఆ ఊర్లలో పోలీసులు పోవద్దు, వాళ్ళని భయప్రాంతులు చేయొద్దు. వాళ్ళు అడవుల్లో పారిపోతున్నారు, భయపడి కొట్టేస్తారు, ఎవడు ఎత్తుకోపోతారని. ఆల్రెడీ కొట్టి పట్టుకోపోయారని వాదన వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మళ్ళీ ఎత్తుకోపోతారని భయం పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అలా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వదిలేయండి, కొంచెం పీస్ఫుల్ అవ్వాలి. ఇది ఇష్యూ ఇంకా ముదురుతుంది, ముందుకెళ్తుంది. కాబట్టి అది వదిలేయమని చెప్పాను. మరి వాళ్ళు ఏం చేస్తారా? మరి అతి ఉత్సాహం చూపిస్తారా, వదిలేస్తారా అనేది. ఒకవేళ వాళ్ళు అతి ఉత్సాహం చూస్తే వాళ్ళందరినీ ఎవరెవరు నిందితులున్నా వాళ్ళని అరెస్ట్ చేయిస్తారు. నేను వాళ్ళు ఎవరెవరు బాధితులున్నా, సంఘటనకు సంబంధించిన అధికారులు ఏమైనా తప్పు చేస్తే, అది 100 మందిలో లొల్లైంది. ఒక మనిషి కావాలని ఉద్దేశపూర్వకంగా కొట్టింది కాదు. అది ఆ గొడవ జరిగింది కాదు. అక్కడ ఉన్న అధికారులు ఎవరెవరు తప్పు చేసిరో ఇప్పుడు కొంతమంది వ్యక్తుల పేరు చెప్పినాం. వాళ్ళని ఇమీడియట్లీ అక్కడ నుండి బయటికి పంపించండి.